అరికెపూడి గాంధీ కొన్ని వాహనాలతో తర్వాత స్వయంగా పోలీస్ ఎస్కార్ట్తో వచ్చి ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించడం దగ్గరుండి దానికి పోలీసులు రక్షణగా ఉండి ఇది అరికెపూడి గాంధీ వాళ్ళకు రక్షణగా ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి చేయించినటువంటి ఘటన మరి ఇట్లా చేస్తే హైదరాబాద్ డ్యామేజ్ దెబ్బ తినదా అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. రైట్ భాస్కర్, ఒక ఎమ్మెల్యేకే స్వయంగా ఎమ్మెల్యేలైనటువంటి నాపైనే ఇటువంటి దాడులు జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది కౌశిక్ రెడ్డి వేస్తున్నటువంటి ప్రశ్న. నిజానికి అటువంటి ఒక హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎమ్మెల్యే పైన ఇంత భారీ ఎత్తున కొన్ని వందలాది మంది వెళ్ళి అటాక్ చేయడం అనేది చూస్తుంటే జిల్లాలో ప్రజలు కూడా ఎటువంటి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఏమైనా అడిగితే కూడా ఇటువంటి దాడులకు మేము ఫేస్ చేసుకోవాల్సిందేనా అన్నటువంటి ఆ డౌట్లు, శాంతి భద్రతల మీద ఎటువంటి డౌట్లు కలుగుతున్నాయి ప్రజలకి. కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నాడు. కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన ఇంట్లోకి వెళ్ళడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఉంటారు. ఇంతమంది పోలీసులు 100 మంది పోలీసులు బయట ఉన్నారు. గాంధీ ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. వీళ్ళందరినీ దాటుకొని పోతున్నాడు అంటే ఖచ్చితంగా క్లియర్గా పోలీసుల సహకారం లేకుండా ఈ దాడి జరగలేదు. పోలీసులు దగ్గరుండి దాడి చేయించి గాంధీని సాటిస్ఫై చేయడం కోసమే ఇది చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏ మూల ఎవరిని అడిగినా కూడా, చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈ విషయం పట్ల పూర్తి అవగాహన కనిపిస్తోంది. ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఆయన చాలా నెమ్మదస్తుడు అని చెప్తా ఉన్నారు. కౌశిక్ రెడ్డి యంగ్స్టర్ కాబట్టి ఆయన ఆవేశంలో ఏదైనా మాట్లాడి ఉంటే ఒకవేళ దాన్ని ఆయన మాటలతో చెప్పాల్సి ఉండే. కానీ ఇంటికి దాడికి వచ్చి మంది మార్బలాన్ని వేసుకుని వచ్చి దానికి తోడు పోలీసులు దీని అంతటిని గమనించి చాలా క్లియర్గా పోలీసులు దగ్గరుండి దాడి చేయించారు. ఇది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నిన్న ఈ విషయం కోసం హరీష్ రావు అనేక సార్లు డీజీపీ జితేందర్ కు ఫోన్ ట్రై చేసినా కూడా ఫోన్ ఆయన పికప్ చేయలేదు. సబితాయిందర్ రెడ్డి ఫోన్ ట్రై చేసినా ఫోన్ పికప్ చేయలేదు. తర్వాత రాత్రికి ఫోన్లో మాట్లాడి చెప్పి తెల్లవారి అంటే ఈ రోజు ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో శాంతి భద్రతలను డిస్టర్బ్ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదని. ఈ విషయం నిన్న ఏమైంది అంటే కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేసేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఇట్లా చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు లాండ్ ఆర్డర్ కనిపించదు, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయంటే కనిపించదు. అంటే ఒక యూనిఫామ్ సర్వీస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ధనమాన ప్రాణాలను రక్షిస్తామని శపథం చేసి ఒక ట్రస్ట్ తీసుకొని వచ్చినటువంటి పోలీసులు ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా డిస్టర్బ్ అయ్యేటువంటి వ్యవహారం కనిపిస్తోంది. మాదాపూర్లో ఇట్లాంటి దాడులు జరిగి విల్లాలో ఉన్నటువంటి జనాలను భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా 2-3 ధ్వంసం చేసి ఇంటిపైన కోడిగుడ్లు టమాటాలు తీసుకుని వచ్చారంటే వాళ్ళు ముందుగా దాడికి చేయడానికి ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో అక్కడి నుంచి బయలుదేరినటువంటి గాంధీ ఎస్కార్ట్ గా పోలీసులు తీసుకొచ్చినటువంటి వ్యవహారం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోపలికి వెళ్లడానికి ఏదో తోస్తున్నట్టుగా కొంత యాక్ట్ చేసి ఆపుతున్నట్టుగా అక్కడ బిహేవ్ చేసి అక్కడ ఎస్ఓటీ పోలీసులు ఉన్నారు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు, లోకల్ పోలీసులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, ఏసీపీ, డీసీపీ, అడిషనల్ డీసీపీ ఉన్నారు. ఇంత జరుగుతుంటే వాళ్ళు అక్కడ నిలబడి కట్టడి చేస్తున్నట్టు ఉన్నా కూడా దాడి చేయడానికి దగ్గరగా తీసుకెళ్లి దాడి చేయించారు. ఇది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. పోలీసుల వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే పోలీసులు రాజకీయాలను పక్కన పెట్టి పోలీస్ ఉద్యోగాన్ని మాత్రం చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడేటువంటి వ్యవస్థ మరొకసారి ఉంటుంది. లేదంటే తెలంగాణ తెలంగాణ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ మొత్తం ఉన్నారు, అక్కడ హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నా కూడా ఆఫీసర్స్ సమక్షంలోనే నిన్న అరికెపూడి గాంధీ వెంట వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి దూసుకెళ్లడం మనం చూసాం. అక్కడ అద్దాలు ధ్వంసం చేయడం, తర్వాత పూలకుండీలు ధ్వంసం చేయడం, ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేయడం అనేది మనం చూసాం.